500 సంవత్సరాలు దక్షిణ భారతదేశ చరిత్రను శాసించిన ఒక గొప్ప సామ్రాజ్యం. అదే పల్లవ రాజవంశం. వాళ్ళెవరో ఎక్కడ్నుంచి వచ్చారో సరిగ్గా తెలీదు, కానీ వాళ్ళు వదిలివెళ్లిన వారసత్వం అది మాత్రం ఈనాటికీ మన కళ్లముందే రాళ్లలో సజీవంగా నిలిచివుంది. ఈరోజు వాళ్ల కథేంటో చూద్దాం. ఈ ప్రయాణంలో మనం మొదట వాళ్ల మూలాల వెనకున్న మిస్టరీని ఛేదిద్దాం. ఆ తర్వాత ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కట్టారో వాళ్లలోకెల్లా గ్రేటెస్ట్ కింగ్ ఎవరో తెలుసుకుందాం. ఇక చివర్లో వాళ్లు రాళ్లలో చెక్కిన అద్భుతమైన వారసత్వం, వాళ్ల పతనం, మరి వాళ్ల ప్రభావం ఈనాటికి ఎలా ఉందో చూసేద్దాం. సరే, మొదలుపెడదాం. అసలు పల్లవులు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమంటే చరిత్రకారులకు ఒక పెద్ద చిక్కుముడిని విప్పినట్లే ఉంటుంది. అవును, అసలు ప్రశ్న అదే. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కట్టిన ఈ పల్లవులు ఎవరు, ఎక్కడ్నుంచొచ్చారు? చూడండి, దీనికి ఒక్క సమాధానం లేదు, కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ థియరీలున్నాయి. కొందరేమో వాళ్ళు ఇరాన్ నుంచి వచ్చిన పార్థియన్ల బ్రాంచ్ అంటారు. ఇంకొందరేమో కాదు వాళ్ళు మనవాళ్లే, ఇక్కడి సౌత్ ఇండియన్ తెగల కలయికతో ఏర్పడ్డారని చెప్తారు. ఒక చోళ రాకుమారుడికి, ఒక నాగ రాకుమారికి పుట్టినవారనే ఒక రొమాంటిక్ స్టోరీ కూడా ఉంది తెలుసా? అయితే చాలామంది చరిత్రకారులు నమ్మేదేంటంటే వాళ్లు మొదట శాతవాహనుల కింద సామంతులుగా ఉండి, ఆ తర్వాత వాళ్ల సామ్రాజ్యం పడిపోయాక వీళ్ళొక సొంత శక్తిగా ఎదిగారని. సరే, వాళ్ల ఆరిజిన్ ఎలా ఉన్నా వాళ్లు ఒక బలమైన శక్తిగా ఎలా మారారు? అజ్ఞాతం నుంచి ఆధిపత్యం వైపు వాళ్ల ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. సుమారుగా 4వ శతాబ్దంలో శివస్కందవర్మ లాంటి తొలి పల్లవరాజులు తమ పవర్ని చూపించుకోటానికి ఒక పవర్ఫుల్ మార్గాన్ని ఎంచుకున్నారు. అదే అశ్వమేధ యాగం. ఇది జస్ట్ ఒక పూజ కాదు, ఈ ప్రాంతానికి ఇక మేమే రాజులం అని గట్టిగా చెప్పడం అన్నమాట. అయితే పల్లవుల చరిత్రకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది మాత్రం సింహవిష్ణువు కాలంలోనే. ఈయన మామూలు పాలకుడు కాదు. తన టైంలో ఉన్న చోళులు, పాండ్యులు అందరినీ ఓడించి ఏకంగా శ్రీలంక దాకా తన రాజ్యాన్ని విస్తరించాడు. ఆలోచించండి, ఆ రోజుల్లో అది ఎంత పెద్ద మిలిటరీ అచీవ్మెంట్. సింహవిష్ణువు తర్వాత ఆయన కొడుకు మొదటి మహేంద్రవర్మ వచ్చాడు. ఇతని రాకతోనే పల్లవుల స్వర్ణయుగానికి అసలైన పునాది పడింది. మహేంద్రవర్మ అంటే కేవలం ఒక రాజు అనుకుంటే పొరపాటే. ఆయన ఒక ఆల్రౌండర్, ఒక జీనియస్ అని చెప్పొచ్చు. ఒకవైపు పెద్ద పెద్ద రాళ్లను తొలిచి గుహాలయాలు కట్టే టెక్నిక్ని ఇంట్రడ్యూస్ చేసిన ఆర్కిటెక్ట్, మరోవైపు సంస్కృతంలో మహావిలాస ప్రహసనం లాంటి సూపర్ హిట్ కామెడీ నాటకాలు రాసిన కవి. వీటన్నిటితో పాటు ఒక ఎఫిషియెంట్ రూలర్ కూడా. ప్రతి హీరోకి ఒక విలన్ ఉన్నట్లే మహేంద్రవర్మకు ఒక పెద్ద ప్రత్యర్థి ఉండేవాడు. అతనే చాళుక్యరాజు 2వ పులకేశి. ఒకరు కాంచీపురం నుంచి, ఇంకొకరు వాతాపి నుంచి. సౌత్ ఇండియాపై ఆధిపత్యం కోసం వాళ్ల మధ్య భీకరమైన యుద్ధాలు జరిగాయి. పాపం, ఈ పోరాటంలో చివరికి మహేంద్రవర్మ ఓడిపోయి చనిపోయాడు. ఇక్కడితో కథ అయిపోలేదు. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఒక పెద్ద రివెంజ్ స్టోరీకి ఇది నాంది పలికింది. ఇక ఇప్పుడు పల్లవుల కథలో క్లైమాక్స్కి వచ్చాం. వారి చరిత్రలోనే గొప్పరాజు, మహామల్లుడు అని పేరుగాంచిన మొదటి నరసింహవర్మ యుగానికి. ఒక సంవత్సరం పల్లవుల చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అదే క్రీస్తు శకం 642. ఆ సంవత్సరమే మహేంద్రవర్మ కొడుకు నరసింహవర్మ తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యంతో కదిలాడు. ఆయన నేరుగా వెళ్లి 2వ పులకేశిని ఓడించి చంపేసి వాళ్ల రాజధాని వాతాపిని నేలమట్టం చేశాడు. ఆ విజయానికి గుర్తుగా ఆయన స్వీకరించిన బిరుదే వాతాపికొండ, అంటే వాతాపిని గెలిచినవాడు అని. ఆయన కేవలం రివెంజ్తో ఆగిపోలేదు. ఒకవైపు వాతాపిని గెలిచాడు, మరోవైపు చోళులు, చేర, పాండ్యుల లాంటి మిగతా శత్రువులందర్నీ ఓడించాడు. అంతేకాదు, శ్రీలంకకు సాయంగా ఒక నేవిని కూడా పంపాడు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈరోజు మనం మహాబలిపురం అంటున్నామే, ఆ అందమైన పోర్ట్ సిటీని కట్టించింది ఈయనే. అందుకే నరసింహవర్మ పల్లవుల్లోకెల్లా గ్రేటెస్ట్ కింగ్ అయ్యాడు. యుద్ధాలు, విజయాలూ సరే, కాని పల్లవులను ఈ రోజుకి మనం ఎందుకు గుర్తుంచుకుంటాం? దానికి కారణం వాళ్లు రాళ్లలో మిగిల్చిపోయిన వారసత్వం. ఇప్పుడు వాళ్ల ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుందాం. నరసింహవర్మ పాలన ఎంత గొప్పగా ఉందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ఆ టైంలో వాళ్ల రాజ్యాన్ని విజిట్ చేసిన చైనీస్ ట్రావెలర్ హ్యుయెన్ సాంగ్ ఏమన్నాడంటే,
ఇక్కడి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, పంటలు సమృద్ధిగా పండుతున్నాయని. అంటే రాజ్యం ఎంత సుభిక్షంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి శాంతి, సంపద ఉన్నప్పుడే కదా గొప్ప కళలు పుడతాయి. వాళ్ల ఆర్కిటెక్చర్ గురించి ఏం చెప్పాలి? ఈనాటికి చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. ఒకే రాతిని తొలిచి గుళ్ళు కట్టే టెక్నిక్ని పరిచయం చేసింది వాళ్లే. మహాబలిపురంలో సముద్రం ఒడ్డున ఉండే షోర్ టెంపుల్, కాంచీపురంలోని కైలాసనాథర్ టెంపుల్, ఇవన్నీ వాళ్ల క్రియేటివిటీకి నిదర్శనాలు. వాళ్ల స్టైల్ ఎంత ఫేమస్ అయిందంటే మన సౌత్ ఇండియానే కాదు, సౌత్ ఈస్ట్ ఏషియాలోని దేశాలకు కూడా పాకి అక్కడి టెంపుల్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సరే, ప్రతి గొప్ప సామ్రాజ్యానికి ఒక ముగింపు ఉంటుంది. పల్లవుల కథ కూడా అంతే. వాళ్ల పొలిటికల్ పవర్ మెల్లగా తగ్గింది, కానీ వాళ్ల కల్చరల్ ఇంపాక్ట్ మాత్రం ఎప్పటికీ నిలిచిపోయింది. నరసింహవర్మ తరువాత వచ్చిన రాజులు అంత స్ట్రాంగ్ కాదు. ఇదే అదనుగా చాళుక్యులు రివెంజ్ తీర్చుకున్నారు, కాంచీపురంను కొంతకాలం ఆక్రమించారు. ఆ తర్వాత పాండ్యులు, రాష్ట్రకూటులు, ఇలా కొత్త శక్తులు పుట్టుకొచ్చాయి. వాళ్లతో కంటిన్యూస్గా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి సుమారుగా 897లో చివరి పల్లవరాజు అపరాజితవర్మ అప్పుడప్పుడే ఎదుగుతున్న చోళుల చేతిలో ఓడిపోయి చనిపోయాడు. దాంతో పల్లవ సామ్రాజ్యానికి తెరపడింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, పల్లవుల పాలన ముగిసిపోవచ్చు, కానీ వాళ్ల ప్రభావం మాత్రం పోలేదు. వాళ్లు కట్టిన ఆలయాలు, వాళ్ల సంస్కృతి, సౌత్ ఈస్ట్ ఏషియాకు విస్తరించిన తీరు, వాళ్ల పరిపాలనా విధానం, వాళ్లు ప్రోత్సహించిన సాహిత్యం, వీటన్నిటి రూపంలో వాళ్ల లెగసీ శతాబ్దాల పాటు నిల్చుంది. ఇదంతా చూశాక మన మైండ్లో ఒకే ప్రశ్న మెదులుతోంది. అసలు ఎక్కడ్నుంచొచ్చారో కూడా సరిగ్గా తెలియని ఒక రాజవంశం ఈ రోజుకి మన కళ్ల ముందు చెక్కుచెదరకుండా నిలుచున్న ఒక రాతి వారసత్వాన్ని ఎలా వదిలివెళ్లగలిగింది?